నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ జిల్లాలో ఇప్పటికే 1 year నుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఖాళీలు ఉన్నా కానీ అవి భర్తీ చేయట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన CCLA అధికారులతో జరిగిన సమీక్షలో రాష్ట్రంలో రెవెన్యూలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేసి ఈ రాష్ట్రంలో PGRS అలాగే రెవెన్యూ సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం బాగా పారదర్శకంగా జరగాలని కోరి ఉన్నందున వెంటనే ఆ విషయంలో కలెక్టర్ గారికి తీసుకెళ్లి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రేడ్ 1 VROలందరికీ కూడా అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్గా పదవులు కల్పించాలని, అలాగే గ్రేడ్ 2 VROలకి ఖాళీలో ఉన్న గ్రేడ్ 1 VROలుగా భర్తీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న కష్టాల విధానం గురించి మాట్లాడగా, అసలు కష్టాల విధానం గురించి కలెక్టర్ గారికి తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా ఒక మండలంలో ఉన్న 2 సచివాలయం కలిపి అక్కడ ఉన్న రెవెన్యూ విలేజ్లు కూడా తెలియనికుండా అక్కడ MPDOలు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళే పంపించేస్తాం జరుగుతుంది, GSW ద్వారా జరుగుతుంది. అదేంటిది మనకు తెలియకుండా అని చెప్పి కలెక్టర్లు చాలామంది కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది. అందువల్ల ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ పాడవకుండా గతంలో ఉన్న రెవెన్యూ విలేజ్ల ప్రకారం పూర్వ విధానం కొనసాగించాలి, లేకపోతే ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఒక VROని కంటిన్యూ చేయాలి. తప్పితే క్లస్టర్ పేరు చెప్పి 2 సచివాలయాలకు VROని వేయడం వల్ల భవిష్యత్తులో అనేక రకమైన రెవెన్యూ సేవలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే భూ విస్తీర్ణం కూడా ఒక సచివాలయం తక్కువ ఒక సచివాలయం ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పనిభారం పడుతుంది, కొంతమందికి ఇబ్బంది కొంచెం తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా సమాన పని ఉండాలంటే కనుక ఇప్పటికే రెవెన్యూ సేవలు బాగా లేట్ అవుతున్నాయని చెప్పి చాలా అలర్ట్ చేస్తున్నారు. అందువల్ల రెవెన్యూ సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలంటే ప్రతి సచివాలయానికి VRO ఉండేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారి దృష్టి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నెల 25-26 తేదీల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో విజయవాడలో కలెక్టర్ గారితో సమావేశాలు ఉందన్న ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. అదే ఈ మధ్యకాలంలో రీసర్వే వర్కులు మాకు విపరీతంగా పని ఒత్తిడుంటే ఇతర శాఖ పనులు పంచాయతీ సెక్రటరీలు MPDOలు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ ఇతర శాఖల పనులు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఆ విషయంపై గౌరవ ముఖ్యమంత్రికి ఈ మధ్య సమీక్షలో రెవెన్యూ పనులు ఉండగా ఇతర శాఖ పనులతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి VROలకి సర్వేలకి కూడా ఇతర శాఖల పనులు ఇవ్వద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలు కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి అమలు చేయాలని చెప్పి వేరే జిల్లా ఇచ్చిన ఆదేశాలు కూడా మేడం గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా ఇస్తాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది, కలవమన్నారు. మా మిత్రులు జాయింట్ కలెక్టర్ గారు కలిసి ఆ విషయం తెలియజేస్తారు. అందువల్ల ఇతర సంబంధించిన వర్కులు కూడా తెలియకుండా మాకు చెప్పకుండా రెవెన్యూ సంబంధించిన పనులే చెప్పేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సభముఖంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.